అవుతారు. రైట్, ముందుగా వివేక్ బాబు గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ గారు, నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. గీత దాటితే వేటు పడుద్ది, మరి ఏంటి పరిస్థితి? చాలామంది మీద పడినట్టుంది, మరి ఇంకెంతమంది మీద పడే పరిస్థితులు ఉన్నాయి ఏంటి? అసలు నిర్ణయాలు వెరీ వెరీ స్పీడ్గా, ఎందుకంటే వైసీపీ చూసాం, టీడీపీ చూసాం, సో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చూసాం. ఏదైనా జరిగినప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వటం, వివరణ తీసుకోవటం, ఆ వివరణ సంతృప్తికరంగా లేనప్పుడు అధిష్టానం సో చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ షోకాజ్ నోటీస్ ఇచ్చే పరిస్థితులు కనపట్లేదు, వివరణ ఇచ్చే పరిస్థితులు కనపట్లేదు. ఏకంగా ఇన్ఛార్జీల మీద వేటేసుకుంటూ వెళ్ళిపోతుంది మీ పార్టీ అధిష్టానం. ఏం చేయబోతున్నారు పార్టీని? పార్టీని ఏమీ చేయబోవట్లేదు, కానీ అంటే ఒకటి ఏంటంటే రామారావు గారి అంశాన్ని మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి మీడియా ముఖంగా ఎలాంటి ప్రకటనలు కానీ వివరాలు కానీ చెప్పొద్దు, తెలిసే వరకు, నిజాలు తెలిసే వరకు అని ఒక స్పష్టమైన ఆదేశాలు శివశంకర్ సార్ పంపించారు. సో దాని సబ్జెక్ట్ పక్కన పెడితే, వేటు వేయడం అనేది మిగతా పార్టీలకి జనసేనకి ఉన్న డిఫరెన్స్ని చెప్పాలనే ఉద్దేశం ఒకటి. తప్పు జరిగినప్పుడు, అంటే ఆ తప్పు జరిగి ఒక పోలీసు కేసు రిజిస్టర్ అయిన వెంటనే దాని పూర్వాపరాలు పరిశీలించే నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానము. సో దానికి సంబంధించిన కేసులు ఎవరైతే లాస్ట్ టైం ఎవరైతే కేసుల పరంగా మహిళల పట్ల కానీ ఇంకొకటి కానీ జరిగిందో, సో వాళ్ళకు సంబంధించిన సస్పెన్షన్స్ దూరంగా ఉండడం అని ఆదేశించడము. ఈరోజు మరి వినుత గారి అంశంలో నిజంగానే అది చాలా చాలా షాకింగ్ విషయం. బయటికి రాగానే సాక్షాత్తు ఒక మర్డర్ చేసేంతగా నిజంగా ఈ కేసులో ఆవిడ ఉన్నారా, అసలు ఎలా జరిగింది, చూసిన వెంటనే ఎవరికి ఊహించని షాక్ కింద మేము గురయ్యాం యాక్చువల్గా. అంటే ఒక మనిషిని చంపేంతగా ఏముంది, ఏం జరిగింటుంది, సో ఆ పూర్వాపరాలు మనకు తెలియదు కాబట్టి, సో పోలీస్ కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఆ పార్టీకి మచ్చ అంటుకోకూడదనే ఒకే ఒక కోణంలో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు మిగతా పార్టీలకి ఒక రోల్ మోడల్గా కావచ్చు, లేకపోతే మేము తప్పు చేసిన వాళ్ళను విదిన్ నో టైం క్షమించే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా పార్టీ నుంచి దూరం పెడతాం, ఇది మా లైన్ అనే ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు పంపించారనేది ఒక స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఇక క్యాడర్కు సంబంధించి మీరు అడిగిన దాంట్లో అఫ్కోర్స్ క్యాడరు డిసప్పాయింట్ అవుతారు ఆబ్వియస్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇలాగ సస్పెండ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా రకాలైన నాకు ట్యాగ్స్ చేస్తూ ఉంటారు, తర్వాత ఒరిజినల్ పోస్ట్ చేస్తూ ఉంటారు, అలా స్పందించండి అని అడుగుతూ ఉంటారు. కొన్ని వాళ్ళకు తెలియని విషయాలు ఏంటంటే, విచారణ చేయాలి లేకపోతే విచారణ చేసి తొలగించాలి అనేది పవర్స్ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయాలు. సో అవి అంటే అట్లా కాదు నేను అనేది వివేక్ గారు, సాధారణంగా చాలా రాజకీయ పార్టీల్లో చాలా మంది నాయకుల్ని సస్పెండ్ చూసాం. వారిని సస్పెండ్ చేయడానికి ముందు వారికి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వటం, మీరు వివరణ ఇవ్వండి, మీ పట్ల పార్టీ అసంతృప్తిగా ఉంది అని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్ద నాయకుల సస్పెన్షన్ చూసాం, ఎమ్మెల్యేల సస్పెన్షన్ చూసాం. అవును, అంటే ఇక్కడ ఏంటి మరి మామూలుగా అంటే డైరెక్ట్గా అంటే లెటర్ ముందుగా రెడీ అయ్యి ఉంటుందా, పేరే మారుతుందా, ఎట్లా అని సోషల్ మీడియాలో ఫన్నీగా చర్చ నడుస్తుంది. అదే ఇక్కడ నేను అడుగుతున్నాను అనుకో. అదే అలాని కాదు, మేము వివరణ ఇవ్వాలి కూడా లేండి, మీరు అడగడమనే కాదు, మేము కూడా వివరణ ఇవ్వాలి. అంటే ఇక్కడ తీవ్రమైన అంశాలు ఏంటి, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళ మీద వేటేస్తున్నారు, అది అన్డౌటెడ్లీ, బికాజ్ కళ్యాణ్ గారు ఆ విషయంలో స్పేర్ చేయరు. రెండో విషయం వచ్చేసి వినుత గారి ఎగ్జాంపుల్లో ఏం తెలుస్తుందంటే, ఇట్స్ ఎ మర్డర్, ఎఫ్ఐఆర్ అయింది దంపతుల మీద, తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. సో ఎఫ్ఐఆర్ అది కూడా హత్య కేసు. సో ఇక్కడ ఇంటెన్సిటీ, ఇది ఒక అవినీతికి సంబంధించిన విషయం అయితే మీరు అన్నట్లు అంటారు. సో ఇది హత్యకు సంబంధించిన విషయము, అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని పోలీసులు పక్కగా తెలిసినప్పుడు ఇక మనము వాళ్ళను స్పేర్ చేస్తే ఆ మత్స పార్టీకి కూడా అంటుకుంటుంది. సో మనం ఇతరులకు చెప్పేటప్పుడు అది మనం పాటించాలనే ఒక కోణం అనేది కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను ముందు వెళ్తాను, మీకు నచ్చితే నా దారిలో నడవండి, నేను ఏదైతే చెప్తానో అది చేస్తూ ఉంటాను, చేసేదే చెప్తాను. సో ఆ స్లోగన్ మొదటి నుంచి ఆయన తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకొకరు ఎత్తి చూపే అవకాశమే లేకోకుండా, తప్పు జరిగిన వెంటనే ఇది తప్పు అని మాకు నిర్ధారణ జరిగింది, ఒక హత్య కేసులో ఇలా ప్రాథమికంగా తెలిసింది. అఫ్కోర్స్ రేపు పొద్దున వాళ్ళు బయటికి సచ్చీలుగాను లేకపోతే దోషులు కాకుండా కోర్టు ద్వారా వస్తే డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి. అది కూడా అష్యూరెన్స్ పార్టీ ఇస్తుంది డెఫినెట్గా. కళ్యాణ్ గారు అంత తొందరగా పనిచేసిన వాళ్ళని వదులుకోనే మనస్తత్వం కాదు. సో ప్రాథమికంగా మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం తీసుకున్న నిర్ణయంగా మనం భావించాలి. సో అంటే అన్ని పార్టీల్లాగా ఉండదు ఉండదు అనే సంకేతం.
సంకేతం ఎట్టి అంటే ఇప్పుడు ఏ పార్టీ ఉంది? వైసీపీ ఉందంటారా? ఏ పార్టీ అయినా అది మీరు ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ. ఇట్స్ నాట్ వైసీపీ ఆర్ సమ్ అదర్ పార్టీ. మేము ఇలా ఉంటామని చెప్తున్నాం. వాళ్ళని కూడా అలా ఉండమని అనుకోవచ్చు, లేకపోతే మేము ఈ విలువలు పాటిస్తున్నాము, మా జోలికి ఎవరైనా ఇలా తప్పు చేస్తే మాత్రం మేము ఇలా జవాబు ఇస్తాము, మేము ఎవరిని స్పేర్ చేయమనే సంకేతాన్ని పంపిస్తున్నారు. అది మా కట్టుబాటు, ఓకే, మా పార్టీ కట్టుబాటు. అది మేము పెట్టుకున్న. సో ఇక్కడ ఈ అంశంలో ఖచ్చితంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వినుత కోట గారు, ఆ దంపతులు, వారి దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ తిరుపతి రాయుడు అంట, ఆయన పేరు రాయుడు అని వస్తుంది సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి అతను ఏదో వ్యక్తిగత సహాయకుడు, పిఏగా డ్రైవర్గా అతనే ఉన్నాడు రాయుడు అని. సో ఆయన హత్యకి, ఆ యువకుడి హత్యకి ఆ దంపతులిద్దరికి సంబంధం ఉంది. అదే పోలీసులు చెప్పిన మాట, మనం కాదు కదా. విచారణలో తేలుతుంది. విచారణలో ప్రాథమికంగా దొరికిన ఆధారాల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ అయిన దంపతులు, హత్య కేసులో ఉన్న వాళ్ళను మనము క్యారీ చేయడం వల్ల డెఫినెట్ గా ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన మీద ఏదైనా మరకలు పడ్డప్పుడు ఆ మరకలు తుడిచివేసుకొని రమ్మని కదా అంటున్నాం. ఎవరి మీద అవినీతి కానీ ఇంకొక సందర్భం వచ్చినప్పుడు మీరు క్లియర్ చేసుకుంటే మీరు సచ్చీలుగా తేలుతారు. దెన్ డెఫినెట్లీ మళ్ళీ మీకు ఆ విలువ ఎప్పటికీ ఉంటుంది. అదే ఇప్పటి వరకు వివేక్ గారు జనసేన పార్టీ నుంచి వేటుకి గురైనటువంటి వారి మీద మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేసిన సందర్భాలు బహుశా 1-2 కూడా నాకైతే గుర్తు. అంటే విచారణ జరుగుతోంది, అంటే ఒకసారి వన్స్ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఆ విచారణ జరిగే వరకు కూడా